అది 1990 అక్టోబర్ 30 భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని రోజది. జై శ్రీరామ్ నినాదాలు ఓవైపు, తుపాకీ శబ్దాలు మరోవైపు. ఎక్కడ చూసినా హింస, ఎక్కడ చూసినా ఆందోళన. ఆ సమయంలో అయోధ్య అట్టడికిపోతోంది. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వేళ ఆ రోజు సంఘటనను ఇప్పుడు దేశమంతా గుర్తు చేసుకుంటోంది. 1990 అక్టోబర్ 30న అయోధ్య కరసేవకులు బాబ్రీ మసీదు వైపు దూసుకొచ్చారు. వారిని కట్టడి చేయడానికి అప్పటి మూలాయం ప్రభుత్వం 28,000 మందికి పైగా పోలీసులను ఏర్పాటు చేసింది. ఎంతటి భద్రత అంటే బాబ్రీ మసీదు వెళ్లే మార్గం అంతా కాకీలతోనే నిండిపోయేంత బాబ్రీ మసీదు వైపు దూసుకొచ్చిన రామమందిర కరసేవకులు పోలీసులతో యుద్ధానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. వాటన్నిటిని తట్టుకొని కొందరు కరసేవకులు బాబ్రీ మసీదు వైపు దూసుకెళ్లారు. బాబ్రీ మసీదు గోడలు దాటిన కొందరు కాషాయ జెండాలను ప్రతిష్ఠించారు. దీంతో పోలీసులు మరింత రెచ్చిపోయారు. కరసేవకుల మీద కాల్పులు జరిపారు. బాబ్రీ మసీదు గోడల మీద, ఆ మసీదు డోముల మీద ఉన్న కాషాయ జెండాలను తొలగించారు. మసీదు మధ్య డోమ్ మీద జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ చాలా మంది కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. మసీదు మధ్య గోపురంపై జెండాను పట్టుకొని ఉన్న ఓ కోతి గంటల పాటు అక్కడే కూర్చుంది. అప్పుడది వానరంలా కాదు, హనుమంతుడి రూపంలా కనిపించింది. గంటలకు గంటలు పరిస్థితి సద్దుమణిగే వరకు ఆ కోతి కాషాయ జెండను పట్టుకొని ఆ మసీదు మధ్య గోపురం మీద అలానే కూర్చుని ఉంది. కరసేవకులను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు అని రాములోరికి నీడనిచ్చేందుకు ఎలాంటి పోరాటం చేయాలో కోతి రూపంలో ఆ అంజని సుతుడే వచ్చి చెప్పాడని ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక అయోధ్య వ్యవహారంలో కోర్టు తీర్పు ఇచ్చే ప్రతిసారి నల్లకోతి న్యాయస్థానం మీదకి ఎక్కి ఏం జరుగుతుందా అని చూసేదట. తీర్పుతో నిరాశ ఎదురైన ప్రతిసారి ఎన్ని ప్రసాదాలు పెట్టినా తినకుండా ఆ కోతి అలాగే మౌనంగా వెళ్ళిపోయేదట. 2019లో రామ మందిర నిర్మాణం కోసం 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి ట్రస్టుకు అప్పగించాలని కోర్టు తీర్పిచ్చింది. తీర్పు వచ్చిన నెక్స్ట్ డే ఆ కేసు వాదించిన పరశరన్ ఇంటికి దాదాపు 30 నుంచి 40 కోతులు వచ్చాయట. ఇలా అయోధ్యకు సంబంధించి ప్రతి మలుపులోనూ కోతులు కీలకంగా మారాయి. ఆ ఆంజనేయుడే ఈ రూపంలో వచ్చి అయోధ్య పోరాటాన్ని, కలను, ఆశను ముందుకు తీసుకెళ్లాడని భక్తులు నమ్ముతుంటారు.